వరంగల్ స్మార్ట్ సిటీ కింద 200 కోట్ల రూపాయలు ఏమైనాయో కొంచెం దయచేసి టిఆర్ఎస్ ప్రభుత్వము, కేటీఆర్, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇద్దరు, వాళ్ళిద్దరు మీద చాలా లీలలు వినబడతా ఉన్నాయి ఈ మధ్య. కొత్త దాని మీద కూడా వస్తా. 200 crore రూపీస్ ఏమైనాయి, ఎటుపోయినాయి, దయచేసి దీని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తాం. ఇక్కడ కలెక్టర్ గారు అమృత్ స్కీమ్ కింద నాకు అందిన సమాచారం ప్రకారం ఓవరాల్ ప్యాకేజ్ 540 crore రూపీస్. మా దగ్గర అమృత్ స్కీమ్ కింద డబ్బులు వచ్చినాయి. నిజామాబాద్ 90% మిషన్ భగీరథకి డైవర్ట్ అయింది. మీరు కూడా గదే ఉంటుంది పరిస్థితి. దాన్ని కూడా మన పార్టీ నాయకులకి మీరు కలెక్టర్ మీద లేఖలు రాసి వారు ఏమని చెప్పండి. వాళ్ళు ఈయన రెస్పాండ్ కాకపోతే నాకు చెప్పండి, నేను డైరెక్ట్గా లేఖ రాస్తా. ఎంపీ లెటర్కి 15 రోజుల లోపల రిప్లై రావాలా, రాకపోతే ప్రివిలేజ్ మోషన్ ఆ ఆఫీసర్ మీద నేను మూవ్ చేయను. దీని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వని చెప్పండి. ఇంకోటి, ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ప్రకారం మన పాత ఉమ్మడి జిల్లాలు అదర్ దెన్ హైదరాబాద్ 9 జిల్లాలకి ప్రతి సంవత్సరం 50 కోట్ల రూపాయలు రోడ్స్ డెవలప్మెంట్ కోసము ఇవ్వాల్సిందిగా ఆ బిల్లులో ఉండి, దాని ప్రకారంగా ప్రతి సంవత్సరం 450 కోట్ల రూపాయలు తెలంగాణకు వస్తున్నాయి. ఈ గత 5-6 సంవత్సరాల నుంచి వరంగల్ కి కూడా 250 to 300 crore రూపీస్ వచ్చినాయి. అవన్నీ నిజామాబాద్ జిల్లాలో మొత్తం కూడా కాళేశ్వరానికి టోటల్ 100% కాళేశ్వరానికి డైవర్ట్ చేయడం జరిగింది. దాని మీద నేను మొత్తం లెక్కలు, పేపర్లు, డాక్యుమెంట్ల తోటి నేను ఆర్ఎండ్బి మంత్రి మావాడే కదా మా జిల్లా వాడు, ఆర్ఎండ్బి మంత్రి సిగ్గుపోయేటట్టు నేను అన్ని డాక్యుమెంట్లు తీసి పెట్టిన దిశ మీటింగ్. ఇక్కడ నేను ఎంపీ గారు, టీఆర్ఎస్ ఎంపీ గారు అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, ఎమ్మెల్యేల చేతికి అన్నది లేదు, రాష్ట్ర ప్రభుత్వం చేతికి అన్నది లేకుంది, కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు ఈ రోడ్స్ డెవలప్మెంట్ కోసం వచ్చిన వరంగల్ జిల్లాకి ఏమైంది మీరు చెప్పాల్సిన బాధ్యత ఎంపీది. ఇక్కడ ఆయన ఎన్ని దిశ మీటింగ్ పెట్టినా తెలియదు నాకు. ఆ పెట్టినా కూడా అంత వన్ సైడ్ నడుతూ ఉంటదేమో. నిజామాబాద్ వాళ్ళ దురదృష్టానికి, టీఆర్ఎస్ వాళ్ళ దురదృష్టానికి, నిజామాబాద్ టీఆర్ఎస్ ఆడ ఎంపీ నేను అయిపోయి ప్రతి ఒక్కరు కూడా బయటపడతా ఉన్నా. ఈడ కూడా దయాకర్ గారి రెస్పాన్సిబిలిటీ ఓరుగల్ ప్రజలకు చెప్పడం, ఈ 300 కోట్ల రూపాయలు రోడ్ డెవలప్మెంట్ కి ఇచ్చిన కేంద్రం ఇచ్చిన డబ్బు ఏం చేసిండ్రు లెక్క దయచేసి ఇవ్వండి. మా దగ్గర లెక్క ఏం చేసిందంటే, కేంద్రానికి ఫలానా రోడ్లన్నీ వేసినామని ఒక ఆబ్స్ట్రాక్ట్ తయారు చేసారు, డీటెయిల్ గా ఇయ్యలేదు, రిపోర్ట్ ఇచ్చి కేంద్రానికి ఇచ్చేసారు. అలా డిపార్ట్మెంట్ లో ఏమైతే సర్క్యులేట్ అయితే తీపించిన ఆ రోడ్లన్నీ అప్పుడు తెచ్చి కట్టింది నిజామాబాద్. కేంద్రానికి ఏమో అది వాడుకున్నామని చెప్పి ఇది నేను డాక్యుమెంట్స్ గా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. దిశ ఎక్కడ ఒక మీద పెట్టుకోవాలో తెలియకుండా పెట్టి ప్రశాంత్ రెడ్డి ఖచ్చితంగా ఆ డబ్బులు ఈడ కూడా డైవర్ట్ అయిపోయి ఉంటాయి. దయాకర్ గారు దాని మీద క్లారిటీ ఇవ్వాలి. ఇక సిగ్గులేని బాపదే ఈ కేటీఆర్ హృదయ స్కీమ్ కింద 40 కోట్ల రూపాయలు కేంద్రం వస్తే ఊపుకే ఉరికొచ్చి ఇనాగ్రేట్ చేద్దామని వస్తున్నది. ఫౌండేషన్ స్టోన్ లా ఇనాగ్రేషన్ లా ఉద్యమన్నా సిగ్గుండాలి కదా కేటీఆర్. అత్తసోమాలుడు దానం అన్నట్టు, ఇల్లరికం అన్నట్టు, లేకపోతే ఏదా ఏసానికి కేంద్ర మంత్రి నిలవాలి కదా, కనీస కర్తవ్యం కదా. వరంగల్ జిల్లాకి ఒక హెరిటేజ్ సిటీ కింద 40 కోట్ల రూపాయలు కేంద్రం హెరిటేజ్ ప్రాపర్టీస్ ని డెవలప్ చేసుకోమని ఇస్తే, దాని ఈయన సంఘాలు గుర్తుకుంటూ వచ్చి నేను పరదా చూస్తా. మళ్ళీ నేను 100% చెప్తున్నా ఓరుగల్లు మీడియా అందరికి, ఆ 40 కోట్లు కూడా ఖర్చు పెట్టిండు, అది కూడా డైవర్ట్ చేసిండు. ఫౌండేషన్ స్టోన్లే ఎత్తారు వీళ్ళు, మళ్ళీ గాయమైపోతారు వాళ్ళు కూడా. కనీసం బేసిక్ సిగ్గుండాలి కదా మనిషి అన్నాక, మనిషి పుట్టుగా పుట్టినాక ఇవే పని. ఇక ప్రపంచం మొత్తం
ఒక పాండమిక్ సిచ్యువేషన్లో లక్షల మంది కోట్ల మంది ఇబ్బందులు పాలవుతా ఉంటే, లక్షల ప్రాణాలు పోతా ఉంటే ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కంట్రోల్ చేసిన ఘనత మోదీ గారికి ఉంది. దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మన రాష్ట్రంలో పరిస్థితి ఏమవుతుందంటే, దేశం యావరేజ్ టెస్టులలో 7.3% పాజిటివ్స్ వస్తే తెలంగాణ రాష్ట్రంలో 21% పాజిటివ్ కేసెస్ వస్తాయి. ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? రోమ్ కాల్తుంటే నీరు చక్రవర్తి ఫిడల్ వాయిస్తున్నట్టు ఈయన తెలంగాణ ప్రజల ప్రాణాలు పోతా ఉంటే 15 రోజులు గాయమైపోయాడు. పామాదిలో కూర్చొని ఏం చేశాడో చెప్పడు. ఒక బులెటిన్ రిలీజ్ చేయడు. ఆయనకు సంబంధించిన సీఎం ఆఫీసు ఏ స్టేట్మెంట్ రిలీజ్ చేయదు. అసలు ఆయన కరోనా వచ్చిందా? కొందరేమో ఆయన వెంటిలేటర్ మీద ఉన్నట్టు, కొందరేమో డాక్టర్లు రోజు రోజు చూస్తున్నారు, సీరియస్ ఉన్నారంటారు, కొందరేమో ఏం కాలే మంచిగా ఉన్నాడు దుబ్బిలెక్క అని రెస్ట్ తీసుకున్నట్టారు. అని ఒక క్లారిటీ వస్తుండే కదా. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అందులో మీ టీఆర్ఎస్ వాళ్ళు పరిశాన్ ఉండేది. పాపం మాకు తెలుసు, నువ్వు బయట ఉన్నా, ప్రగతి భవన్ ఉన్నా, ఫామ్ హౌస్ ఉన్నా, నువ్వు సెక్రటరీకి రావు, వచ్చినా నువ్వు చేసేది ఏం లేదు, నీకు ఏం చేత కాదని మాకు తెలుసు. మీ టీఆర్ఎస్ వాళ్ళే భయపడ్డారు. వాళ్ళ కోసం మన స్టేట్మెంట్ ఇవ్వస్తున్నాయి కదా. లేదు, ఏంటంటే ఆ గోలో ఇట్లనే రాంగరాంగా ఒక మీడియా మిత్రుడు చెప్పాడు నాకు, బాగా సురుగులు పెట్టి అలవాటు బాగుందండి ఊరుగోలో. అది చిన్నప్పుడు మేము కూడా మా గ్రామంలో చూస్తుంటే కోడికి అడ్డగద్దరు ఉంటుంది, మెడ అటు ఇటు తిరిగిపోయి ఏడంటాడ మూలకు పోయి లేజీగా పడిపోతుంది. దానికి అది తారు కాల్చి వాత పెడుతుంది. అప్పుడు చక్కగా దరిద్రం మారిపోయినట్టు కోడి పక్కన లేచి కూర్చొని మళ్ళీ యాక్టివ్ అవుతుంది. మన ముఖ్యమంత్రి గారి మెడ ఆ కోడి మెడ దాకా కట్టి ఉంటుంది. లాస్ట్ 15 రోజులు అర్ధగంటలు వచ్చిందో మరి ఏదో వచ్చిందో 70 పడిపోయిందో ఏందో ప్రాబ్లం. సోషల్ మీడియాలో పెట్టిన సురుకుల వల్ల తక్కువ నిన్న సాయంత్రం వచ్చి ప్రగతి భవన్లో కూర్చున్నాం. దాని ఏదో రోగం అంటారు, అర్ధగంటరాటము, వేరే పేరు కూడా ఏదో ఉన్నది. ఇట్లా నిన్న సాయంత్రానికి దరిద్రం మారిపోయినట్టున్నది. మళ్ళీ వచ్చి ఏదో రివ్యూ మీటింగ్ అని పెట్టి ఆయనకు సంబంధించిన ఛానళ్ళకి రిలీజ్ చేసినట్టున్నాడు. ఆ కేసీఆర్ మంచిగానే ఉన్నాడని పాపం టీఆర్ఎస్ వాళ్ళందరూ గాలి పీల్చుకున్నారు. నేను మాస్కులు ఫుల్ మాస్కులు పెట్టినట్టుండే 15 రోజులు గాలి. ఇంకా ఒకటి కాదు, 2 కాదు, ఓడన్నా 10 ఎకరాలు 20 ఎకరాలు. మా దగ్గర కవితమ్మ చాలా ఫేమస్. మా ఉమెన్స్ కాలేజ్ ల్యాండ్ కూడా ఇచ్చిపెట్టలేదు. చాలా ఫేమస్ ఉమెన్స్ కాలేజ్ ల్యాండ్. స్వాతంత్రం కాడికి వెళ్ళి ఒక ఉమెన్స్ కాలేజ్ నిజామాబాద్ అంటే చాలా ఫేమస్. దానికి సంబంధించి ఎకరాల స్థలం, ఖాళీ స్థలం ఉంటుంది ప్లే గ్రౌండ్. దానికి కబ్జా పెట్టుకున్నాం. సరే పెట్టుకుంటే ఎకరాలు పెట్టుకుందామని ట్రై చేసింది. సరే పర్వాలేదు. మన బిల్లారంగా వినయ్ భాస్కర్, నరేంద్ర 1-2 గజాలు కూడా ఇచ్చిపెట్టాడు కదా, 100-200 కూడా ఇచ్చిపెట్టాడు కదా మీ బిల్లారంగా. చెప్పిన నాకు మరి తెలియకాడుతున్న మీడియా మిత్రులు మీరే చెప్పాలా, నిజమా? ఒక్కొక్కడి మీద 500 కేసులు పడతాయట. నాకు ఇప్పుడే అందిన సమాచారం చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి. నేను ఈ మధ్య అసలు ఆయనకు ఏమైంది, మంచినే ఉన్నాడా, కరోనా వచ్చిందా, లేకపోతే ఇంకేమన్నా ఎక్కువ శాతం తీసుకొని అడ్డపడ్డా అని సంప్రదింపులు చెప్తా ఉంటే, ఒకటి నాకు వినూత్నమైన ఒక బడ్జెట్ శాంక్షన్ చేసింది. 2023 తర్వాత కేసీఆర్, కేటీఆర్, కవిత గారు, సంతోషరావు ఈ నలుగురికి స్వీట్ రూమ్, విఐపి స్వీట్ రూమ్. అది కాకుండా సుమారు ఇంకొక 50 వరకు నార్మల్ రూముల ఈ సెల్లు చెంచల్ కూడా జైల్లో కట్టించుకుంటానికి బడ్జెట్ శాంక్షన్ చేసినారు. 2023 తర్వాత మనం అందరం కూడా ఏమన్నా అపాయింట్మెంట్లు మనకి ఖచ్చితంగా వీళ్ళని కలుపుతానికి ఈ బిల్లారంగా లాంటి వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా,
ఎవరన్నా పోయి కేసీఆర్ ఎవరైనా కలవాలంటే దయచేసి ఆ జైలర్ని ఇప్పుడే పట్టుకోండి, అపాయింట్మెంట్ ఇప్పటి నుంచి ఫిక్స్ చేసుకోండి. 100% వీళ్ళ అడ్రస్ ఫామ్ హౌస్ కాదు, ప్రగతి భవన్ కాదు, సెన్సర్ కూడా చేయలే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.